హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి లుపిన్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. లుపిన్ లిమిటెడ్. ఓకే. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ అనే కంపెనీ ఉంది. థర్డ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియో ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 21 అలాగే 22 నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ ఇంకా విశాఖపట్నం. 22 డేట్‌లో హైదరాబాద్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 22 డేట్‌లో వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. వి ఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కండక్టింగ్ వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ ఇంటర్మీడియేట్ ఎంపీసీ గాని, బైపీసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో. దీనికి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్‌లో మనం 21 రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం మాట్లాడుకున్నాం కదా! ఫ్రైడే రోజు 21 రోజు అనమాట ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 1:00 వరకి. వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలపూర్ విలేజ్, దుండిగల్, గండి మైసమ్మ, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇదే లొకేషన్‌లో జాబ్ కూడా చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ సెలక్షన్. ఓకే. ఇదొచ్చేసి 21 రోజు బైపీసీ అలాగే ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ డిపార్ట్మెంట్‌కి తీసుకుంటున్నాము అన్న దాని గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి మాక్సిమం క్యూఏ లేదా క్యూసీ డిపార్ట్మెంట్‌కే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి అయితే తీసుకోరు. సో, ఎవరైతే క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా. వైజాగ్ లొకేషన్‌కి సంబంధించి మనం చూసుకుంటే 22 రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ సాటర్‌డే రోజు. ఇక్కడ కూడా సేమ్ టైమింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మార్నింగ్ 9:00 నుంచి 1:00 వరకి కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూ. లొకేషన్ వచ్చేసి హోటల్ డైమండ్స్ పేరల్, గ్రౌండ్ ఫ్లోర్ నియర్ డైమండ్ పార్క్, ద్వారకా నగర్, శంకరమఠం రోడ్, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంపీసీ, బైపీసీ రీసెంట్‌గా పాస్ అవుట్ ఉంటే 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారో అది కూడా చూసుకోండి. పాస్ పర్సెంటేజ్ కూడా అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీకు హైయర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియేట్‌లో మీరు ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళకు 50% కంటే ఎక్కువ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 20 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది కాబట్టి, ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్ దాంతో పాటు ఒక 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అడగడం జరుగుతుంది. కంపెనీ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే, ఫ్రీగా హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే ఇంటర్మీడియేట్ మీద జాబ్ చేయాలనుకుంటున్నారో కాబట్టి, మీకు డిగ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే అవకాశం కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఇస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ మేల్‌కి సెపరేట్, ఫీమేల్‌కి సెపరేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ 21 రోజు మన హైదరాబాద్ లొకేషన్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కదా! దానికి సంబంధించింది. అలాగే ఇక్కడొచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఇంటర్వ్యూ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ అనమాట. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏముందంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 60 డేస్ పాటు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అని చెప్పి ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 60 డేస్ అంటే 2 మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో కూడా ఫ్రీగా అకామిడేషన్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ ఫుడ్, బుక్స్, క్లాత్స్, షూస్ అవన్నీ కూడా ఫ్రీగా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంతో పాటు మీకు 2 మంత్స్ పాటు 5,000 సాలరీ పే చేస్తారు. ఆ తర్వాత మీకు వర్క్‌లోకి అయితే పంపించడం జరుగుతుంది. ఆ టైంలో మీకు సాలరీ ఇంక్రీజ్ చేసి
యాస్ పర్ కంపెనీ నార్మ్స్ ప్రకారం సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత. ఓకే. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. కోలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 18థ్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారని చెప్పి చూసుకుంటే, ఎవరైతే బీకామ్ గాని, బీఏ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 22 నుంచి 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట ఇది. ఈ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మన కంపెనీ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. వాకిన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇంకా కంపెనీ లొకేషన్ 2 కూడా సేమ్ ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 18థ్ నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ కోలెంట్ ల్యాబొరేటరీస్ గుండ్లమాచూరు, సంగారెడ్డి అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి నుంచి ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్ అనమాట ఇది సంగారెడ్డి. అక్కడ కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైతే చేసుకోవడానికి ట్రై చేయండి. బీఏ, బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. మనకి బస్ ఫెసిలిటీ కంపెనీకి సిటీ నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. కూకట్పల్లి నుంచి బస్ అయితే ఫ్రీగా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి మీరు సిటీలో ఉండి కూడా ఈ కంపెనీలో జాబ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఇస్తున్నారు. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్, అలాగే అటెండెన్స్ బోనస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి మనకి బెనిఫిట్స్‌లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 9100132004 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఆధార్ కాపీ, దాంతో పాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కాపీస్, జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకే. ఇది ఈ కోవలెంట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. లుపిన్ లిమిటెడ్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ ఏముంది అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మార్కెటింగ్‌లో ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్‌లో మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 లొకేషన్స్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లలో. ఏ డిస్ట్రిక్ట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, కర్నూల్, గుంటూరు, చూడప్, నిజామాబాద్, కాకినాడ, విజయవాడ, తిరుపతి. ఈ లొకేషన్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే 20థ్ నవంబర్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్‌లో. మార్నింగ్ 9:00 నుంచి 5:00 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ గురించి నేను చెప్తాను. దీనికి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఇక్కడ చూడండి. ఎవరైతే బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 బిలో ఉండాల్సి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే 28 కంటే బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి స్కిల్ ఏమి అడుగుతున్నారు అంటే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంగ్లీష్‌లో ఎవరైతే ఫ్లూయెంట్‌గా ఉంటారో మాట్లాడడంలో, అలాగే రాయడంలో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటాం, ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మెన్షన్ అయితే చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. లుపిన్‌కి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో హైదరాబాద్‌లో ఆ ఆఫీస్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. శ్రీ బిజినెస్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్, ప్రేమ్ నగర్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్‌లో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లుపిన్ కంపెనీలో జాబ్ చేసుకోవడానికి. డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్‌లలో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిస్ట్రిక్ట్‌లో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! 20థ్ నవంబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి బిజినెస్ సెంటర్, శ్రీ బిజినెస్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్, ప్రేమ్ నగర్, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. లుపిన్ లిమిటెడ్ అని చెప్పి ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇవి వచ్చేసి దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్స్, ఏ డిస్ట్రిక్ట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అన్న దాని గురించి హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, భీమవరం, కర్నూలు, గుంటూరు, చూడప్, అలాగే నిజామాబాద్, కాకినాడ, విజయవాడ, తిరుపతి ఈ లొకేషన్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇది ఈ మార్కెటింగ్ జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ లుపిన్ కంపెనీలో. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే
వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినవి ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.